మనిషి పుట్టుకకు మూలం ఎక్కడా? దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్వేషణ ఇది. భూమి లోపల, ఆకాశం పైన, చివరికి అంతరిక్షంలో కూడా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. ఎన్నో శాస్త్రీయ ఆధారాలను కూడా కనుగొన్నారు. అయితే ప్రతి ఆధారాన్ని సవాల్ చేసేలా మరో ఆనవాలు బయటకొస్తూనే ఉంది. ఇది కూడా అలాంటిదే. తెలుగు నేలపై బయటపడ్డ తిరుగులేని సాక్ష్యం. చూడటానికి బూడిదే, కానీ లోపలకు తవ్వి చూస్తే మానవుడి పుట్టు పూర్వోత్తరాలు, ఆశ్చర్యపరిచే సంగతులు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేల అది. వెల్కమ్ టు జ్వాలాపురం. ఇప్పటి వరకు ఆధునిక మానవ జాతిగా భావిస్తున్న హోమోసేపియన్స్ శారీరక జన్యు పోలికలన్నీ ఏప్స్ తో దాదాపుగా పోలి ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 80 లక్షల నుంచి 60 లక్షల ఏళ్ల కిందట నివసించిన ఒకే పూర్వీకుల నుంచే ఆఫ్రికాలోని చింపాంజీలు, బోనబోస్ వంటి తోకలేని పెద్ద కోతులు, గొరిల్లాలతో పాటు మనుషులు పుట్టుకొచ్చారు. మానవ తొలి పరిణామం ఆఫ్రికాలోనే మొదలైంది. మన పరిణామ క్రమం మొత్తం దాదాపు అక్కడే కొనసాగింది. దాదాపు 60 లక్షల నుంచి 20 లక్షల ఏళ్ల కిందట నిర్వహించిన తొలి మానవుల శిలాజాలన్నీ అక్కడే లభించడంతో శాస్త్రవేత్తలు ఆఫ్రికానే మూలంగా ప్రకటించారు. అలా ఆఫ్రికాలో జన్మించిన మానవులు 20 లక్షల నుంచి 18 లక్షల ఏళ్ల కిందట మొదటిసారి ఆఫ్రికా నుంచి ఆసియాకు వలస వచ్చారు. మరికొంతమంది 10 లక్షల ఏళ్ల కిందట ఐరోపాకు చేరుకున్నారు. అలా లక్షల ఏళ్ల కిందటే ఆఫ్రికా నుంచి అన్ని దేశాలకు ఆది మానవులు విస్తరించారు. ఉదాహరణకు ఆస్ట్రేలియానే తీసుకుంటే 60 ఏళ్ల కిందటే ఆస్ట్రేలియాకు మనిషి వచ్చినట్టు ఆధారాలున్నాయి. ఇక అమెరికా విషయానికొస్తే 30,000 ఏళ్ల కిందట వచ్చి ఉండొచ్చని అంచనా. మరి భారతదేశానికి ఆది మానవుడు ఎప్పుడొచ్చాడు? దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలున్నాయి. దాదాపు 60,000 ఏళ్ల కిందట ఆది మానవుడు ఆఫ్రికా నుంచి భారత్కు వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ఇన్నాళ్లు అందరూ అదే నమ్మారు, పుస్తకాల్లో కూడా అదే రాశారు. కానీ ఈ విశ్లేషణలన్నింటినీ సవాల్ చేస్తోంది జ్వాలాపురం. జ్వాలాపురంలో ఆదిమ మానవుడి ఆచూకీ లభించడం పరిణామ చరిత్రను తిరగరాసేలా చేస్తోంది. మానవ పరిణామ ప్రక్రియపై మనకున్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. అనంతమైన మానవ పరిణామ క్రమంపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. జ్వాలాపురం అనే ఊరిలో ఆది మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. అసలు ఆ ఊరెక్కడుంది? అక్కడున్న తెల్లటి బూడిద సంగతేంటి? దానికంటే ముందు అసలు మనిషి ఎక్కడ పుట్టాడు? మనిషి చరిత్ర ఎన్ని శతాబ్దాల కిందట మొదలైంది? మరీ ముఖ్యంగా ఆది మానవుడు భారతదేశంలో ఎప్పుడు అడుగు పెట్టాడు? ఇదే జ్వాలాపురం గ్రామం. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో గ్రామాల్లాంటిదే ఇది కూడా. కాకపోతే ఇక్కడ నేల మాత్రం సాధారణ నేల కాదు. మరీ ముఖ్యంగా ఓ 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేల మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఎక్కడైనా నేలపై మట్టి ఉంటుంది. అది ఎర్రగా లేదా నల్లగా ఉండొచ్చు. కానీ జ్వాలాపురంలో నేలపై మాత్రం తెల్లటి బూడిద ఉంటుంది. అందులో మట్టి శాతం తక్కువ. అంతకు మించి అందులో ఏదో ఉంది. అదే ఇప్పుడు సైంటిస్టుల్ని ఇటువైపు ఆకర్షించింది. అగ్నిపర్వతాలు బద్దలైతే వచ్చే బూడిద, జ్వాలాపురంలో ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న బూడిద ఒకటి. కానీ నంద్యాల చుట్టుపక్కల అగ్నిపర్వతాలు ఉన్న ఆనవాళ్లు లేవు. వేల సంవత్సరాల కిందటే అవి నిద్రాణంలో ఉన్నాయని చెబుతుంటారు. మరి ఈ బూడిద ఎలా వచ్చింది? దీనికి సైంటిస్టులు చెబుతున్న వివరణ కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒక విస్ఫోటం జరిగిన తర్వాత ఇక్కడ ఆది మానవులు ఉంటున్నారు అనేది తెలిసిన పరిస్థితి. అదే సమయంలో ఇక్కడ ఈ యొక్క విస్ఫోటం జరిగిన తర్వాత చాలా మటుకు ఈ యొక్క యాష్ ఈ యొక్క ప్రాంతంలో పడిపోయి పూర్తి స్థాయిలో, అంటే చాలా వేల సంవత్సరాల కిందటి విషయం కాబట్టి ఆ వేల సంవత్సరాల్లో పూర్తిగా భూమి లోపల భాగంలో ఉండటం వలన ఈ యొక్క ప్రాంతంలోనే, మరి ఎక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల దగ్గరనే ఇటువంటి వైట్ యాష్ అనేది దొరుకుతుంది. దీన్ని లోకల్గా అయితే శుద్ధ అంటారు. దాదాపు 74,000 ఏళ్ల క్రితం ప్రస్తుత ఇండోనేషియాలోని సుమాత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. ఈ పేలుడు ప్రభావం దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ భూమిపై ఉంది. ఆ పేలుడు వెదజల్లిన లావా భూమండలమంతటా వ్యాప్తి చెందింది. ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది. దాంతో ఎండలేక ఒక రకమైన మంచు యుగం లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దెబ్బకు మానవ జాతి దాదాపు అంతరించే ప్రమాదంలో పడింది.
కేవలం అతి కొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు. సైంటిస్టుల అంచనా ప్రకారం అప్పటి విస్ఫోటనానికి దాదాపు 99.9% మనుషులు అంతరించిపోయారు. ఆ లావా బూడిద భారత్లో కూడా కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలో కూడా పెద్ద ఎత్తున ఆ లావా బూడిద దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్నది వేల సంవత్సరాల కిందట అగ్నిపర్వతం బద్దలైన లావాకు చెందిన బూడిదే. రవీష్ కోరిసిట్టియర్ అని ఒక జియోలాజికల్ సైంటిస్ట్ 2003 నుంచి 2007 వరకు ఇక్కడ రీసెర్చ్ చేశారు సార్. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే టోబో విస్ఫోటనం చెందిన తర్వాత అంతవరకు ఆఫ్రికన్ మానవుడు మైగ్రేట్ అయింది ఒక 60,000 సంవత్సరాల క్రితమే అనుకున్నారు సార్. కానీ టోబో విస్ఫోటనం చెందక ముందు కూడా ఇక్కడ మానవుడు జీవించినాడని ఆ రీసెర్చ్లో చెల్లింది సార్. జ్వాలాపురం గ్రామస్తులు దశాబ్దాలుగా ఈ బూడిదలోనే నివసిస్తున్నారు. తమ నేల సారం అంతేనని వాళ్లు భావించారు. కానీ రవి కొరిసెట్టార్ అనే శాస్త్రవేత్తను ఈ బూడిద ఆకర్షించింది. కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం గుహలు చారిత్రక ఆనవాళ్లకు నెలవు. జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన ఎన్నో కీలకమైన అంశాలు ఈ గుహల్లో దొరుకుతున్నాయి. వీటిపై పరిశోధన కోసం వచ్చింది ఓ శాస్త్రవేత్తల బృందం. అందులో రవి కొరిసెట్టార్ కూడా ఒకరు. స్థానికులతో మాట్లాడే క్రమంలో ఆయన జ్వాలాపురం గురించి తెలుసుకున్నారు. వెంటనే కొంతమందితో కలిసి అక్కడికి వెళ్లారు. బూడిద చూసిన వెంటనే సైంటిస్టుల్లో ఉత్సుకత పెరిగింది. అక్కడేదో చరిత్ర దాగుందనే విషయాన్ని ఈజీగానే గ్రహించారు వాళ్లు. వెంటనే త్రవ్వకాలు మొదలు పెట్టారు. దాదాపు 2 ఏళ్ల పాటు త్రవ్వగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఆది మానవులు నివసించారు అనడానికి పూర్తిగా ఆ యొక్క ఆధారాలు అయితే బయటపడిన పరిస్థితి. ఈ యొక్క రీసెర్చ్ చేయడం వలన పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా కాలం నుండి ఆది మానవులు మొట్టమొదటి ఆది మానవులని చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫ్రికన్ జాతి కన్నా ముందు నుండే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క ఆదిమానవులు ఉన్నారని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే చాలా మటుకు తవ్వకాలు అనేది చేశారు. ఇది కేవలం రీసెర్చ్ చేయడానికి మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు అనేది జరిగినది. ఆ బూడిద పొర పైన కింద ఆది మానవుడు వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించాయి. సరిగ్గా ఇక్కడే మనిషి పరిణామ క్రమంపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే దాదాపు 60,000 ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు ఇన్నాళ్లు అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఆ అనాలిసిస్ ను సవాల్ చేసింది జ్వాలాపురం. ఇక్కడ దొరికిన పనిముట్లు, మానవుని అవశేషాలు దాదాపు 74,000 ఏళ్ల కిందటివి. అంటే సైంటిస్టులు అంచనా వేసిన సమయానికి 14,000 ఏళ్ల ముందే మనిషి భారత్లో ఉన్నాడనే విషయాన్ని జ్వాలాపురం బయటపెట్టింది. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్లు పుస్తకాల్లో మనం చదువుకున్న భారత రాతియుగ చరిత్రను మార్చేసే ఆవిష్కరణ ఈ బూడిదలో ఉందన్నమాట. చరిత్ర గతినే మార్చేసిన జ్వాలాపురం బూడిద కోసం ఈ మధ్య మరికొంతమంది సైంటిస్టులు అక్కడికి వెళ్లారు. కానీ వాళ్ళకి ఎక్కువ మొత్తంలో బూడిద దొరకలేదు. దానికి సంబంధించిన నేల కూడా అక్కడ తగ్గిపోయింది. అంత ప్రాధాన్యత కలిగిన ఆ బూడిద ఏమైంది? ఎలా మాయమైంది? బూడిద ఆనవాళ్లు కనిపించకుండా చేస్తోంది ఎవరు? ఒక విస్ఫోటం ద్వారానే పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాంతం అంతా పౌడర్తో నిండిపోయిన పరిస్థితి. అయితే చాలా విలువైన పౌడర్ని కూడా అతి తక్కువ ధరకు అమ్ముకుంటూ దాని యొక్క వాల్యూని తగ్గిస్తున్నారు. ఆధునిక మానవుని పుట్టు పూర్వోత్తరాల్ని, ఉపఖండంలో రాతియుగ చరిత్రను తిరగరాసే ఆధారాలు జ్వాలాపురంలో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇదంతా గతం కాబోతోంది. జ్వాలాపురం కూడా నిర్లక్ష్యానికి గురై కాలగర్భంలో కలిసిపోతోంది. జ్వాలాపురంలో మాత్రమే దొరికే ఈ పౌడర్పై పరిశోధనలు చేస్తే మరిన్ని కొత్త విషయాలు బయటకొస్తాయి. ఇక్కడ దొరికే శిథిలాలపై పరీక్షలు నిర్వహిస్తే చరిత్ర కొత్త మలుపు తిరుగుతుంది. వేలాది ఏళ్ల మనిషి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ బూడిద టన్ను 1000 రూపాయల చొప్పున అమ్ముడుపోతోంది. అమూల్యమైన ఈ బూడిదను స్థానికులు టన్ను 1000 రూపాయల చొప్పున అమ్మేసుకుంటున్నారు. భద్రంగా దాచుకోవాల్సిన చరిత్రను బస్తాల్లో కుక్కి లారీలకెక్కిస్తున్నారు. చాలా మటుకు ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు దీన్ని ఒక ఆదాయ వనరులుగా ఉపయోగించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో తవ్వకాలు చేసిన తర్వాత ఇట్లా తవ్వకాల్లో బయటపడేదే ఈ యొక్క వైట్ యాష్ అనేది ఉంటుంది. ఈ యొక్క పౌడర్, ఈ యొక్క పౌడర్ని ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క పౌడర్ లభ్యమవుతుంది. ఈ యొక్క పౌడర్ని ఈ యొక్క పూర్తి స్థాయిలో అంటే చాలా చీప్గా తక్కువ ధరకు ఒక టన్ను 1000 రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనుషులతో సున్నితంగా తవ్వకాలు జరిపి వెలికి తీయాల్సిన చరిత్ర ఈ బూడిదలో ఉంది. కానీ ఇక్కడ ప్రొక్లైనర్లు కనిపిస్తున్నాయి. బూడిదను జల్లెడపట్టి బస్తాలోకి ఎక్కిస్తున్నారు. చారిత్రక ఆనవాళ్లను పక్కన పడేసి బూడిదను తరలిస్తున్నారు. స్థానికంగా సుద్దా అని పిలిచే ఈ బూడిదను సబ్బుల తయారీకి, వంట గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి వాడుతున్నారు.
గుర్తు తెలియని ఓ సంస్థ ఇక్కడికొచ్చి టన్నుల కొద్దీ పౌడర్ను తరలిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ రక్షిత స్థలం కాకపోవడం, ప్రైవేటు వ్యక్తుల భూమి కావడంతో అందిన కాడికి అమ్ముకుంటున్నారు. దీన్ని శుద్ధ అంటారు, పౌడర్ అంటారు. దీన్ని తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చేసి ఇక్కడ ఇది ఎందుకు ఉపయోగిస్తున్నారు? మామూలుగా ఇది ఎక్కువ సబ్బులకు, ఇది పాత్రలు దానికి ఉపయోగిస్తున్నారు. దీంతో వల్లనే మాకు బయటపడింది. బయటపడిన తర్వాత ఇది తీసుకుపోతున్నారు. మాకు ఇది అనేది తెలియడం లేదు సార్. మీ ద్వారా బయటపడుతుందని ఆలోచన చేశారు. 2015 నాటికే ఈ ప్రాంతంలో 50% బూడిద మాయమైంది. ప్రస్తుతం 90% తెల్లటి బూడిద తరలిపోయింది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నది కేవలం ఓ 10% బూడిద మాత్రమే. ఒకప్పుడు మంచు కొండల్లా తెల్లగా కనిపించే ఈ ప్రాంతం నుంచి బూడిద తరలిపోతోంది. బూడిదతో పాటు చారిత్రక ఆనవాళ్లు కూడా అంతరించిపోతున్నాయి. వాళ్ళు ఆ జియాలజికల్ వాళ్ళకి అప్పగించారు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. అప్పగించిన తర్వాత ఇక్కడ ఒక బోర్ తవ్వారు. బోర్ తవ్వినప్పుడు ఆ ఆనవాళ్ళు, ఆయుధాలు అవి ఇవి బయటపడ్డాయి. దాని తర్వాత 2000 జనవరిలో వచ్చేసారు వాళ్ళు ఆర్కియాలజికల్. లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అట్లా వచ్చేసి గుజరాత్ అసోసియేషన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, కర్ణాటక ధార్వాడ యూనివర్సిటీ ముగ్గురు వచ్చేసి ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు 3 మీటర్ల కిందట 72,000 సంవత్సరాల కింద ఆయుధాలలో బయటపడ్డాయి. కొన్నేళ్ల క్రిందట సైంటిస్టులు జరిపిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాలని మాత్రం ప్రస్తుతం కర్ణాటకలోని బళ్ళారిలో ఉన్న రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు. భవిష్యత్తులో జ్వాలాపురం అవశేషాలు, చారిత్రక ఆనవాళ్లు చూడాలంటే ఆ మ్యూజియంకు వెళ్లాల్సిందే. స్థానికులకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టూరిస్ట్ హబ్గా ఓ వెలుగు వెలగాల్సిన జ్వాలాపురం ఇప్పుడు వెలవెలబోతోంది. ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్ తప్ప ఎట్ సైడ్ ఎక్కడ లేదు. కానీ దీని మీద ఏదైనా రీసెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఆర్కియాలజీ వాళ్ళు కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, కొద్దిగా డెవలప్ చేస్తే కొద్దిగా నాలెడ్జ్ హబ్గా, టూరిస్ట్ హబ్ బాగా డెవలప్ అవుతుంది సార్. ఇది మిగిలిన కొద్ది ప్రాంతాన్నైనా పరిరక్షిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఇది ఇలానే కొనసాగితే 75,000 సంవత్సరాల క్రిందటి ఈ తెల్లటి బూడిద మరికొన్నాళ్లకు జ్వాలాపురంలో కనిపించకుండా పోతుంది. మొట్టమొదటి ఆదిమానవులు ఈ యొక్క ప్రాంతంలో నివసించారు అనేది పూర్తి స్థాయిలో ఆధారాలతో బయటపడిన పరిస్థితి. అటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలా, ఒక నాలెడ్జ్ హబ్గా మార్చాలా, పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో పాటు యువకులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా చర్యలు తీసేసుకొని పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటపడతాయంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. జ్వాలాపురం గ్రామం నుండి లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.